మీకు ఒక అయస్కాంతాన్నిచ్చి, దానిలో ఏది ఉత్తర ధ్రువం, ఏది దక్షిణ ధ్రువం అని అడిగితే మీరు చెప్పగలరా? సరే, ఈ వీడియోలో మనం అయస్కాంత దిక్సూచిని మ్యాగ్నెటిక్ కంపాస్‌ని ఉపయోగించి అయస్కాంతాల ఉత్తర, దక్షిణ ధ్రువాలను, నార్త్ అండ్ సౌత్ పోల్‌ను ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. సరే, మనం ముందుగా అయస్కాంత దిక్సూచి మ్యాగ్నెటిక్ కంపాస్ గురించి తెలుసుకుందాం. ఉదాహరణకు ఇది దిక్సూచి యొక్క అంతర నిర్మాణం అనుకుందాం. సాధారణంగా దిక్సూచి ఒక గుండ్రని పెట్టెలో ఉంటుంది. దాని మధ్యలో ఒక పలుచని అయస్కాంత సూది స్వేచ్ఛగా తిరిగేలా అమర్చి ఉంటుంది. ఈ సూది గుండ్రంగా ఎటువైపైనా తిరగగలదు. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా సూది చాలా స్వేచ్ఛగా తిరుగుతోంది కదా! ఇప్పుడు మనం ఈ దిక్సూచిని ఉపయోగించి అయస్కాంతం యొక్క ఉత్తర, దక్షిణ ధ్రువాలను ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు నా దగ్గర ఒక దిక్సూచి, అలాగే అయస్కాంతం ఉన్నాయి. ఈ అయస్కాంతం పసుపు, తెలుపు రంగులో ఉంది. ఇప్పుడు నేను దీని యొక్క ఉత్తర ధ్రువం ఏదో, దక్షిణ ధ్రువం ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకోసం నేను ఈ అయస్కాంతాన్ని దిక్సూచి దగ్గరగా తీసుకెళ్తున్నాను. చూడండి, ఏం జరిగింది? దిక్సూచిలోని దక్షిణ ధ్రువం అయస్కాంతంలోని తెలుపు భాగానికి దగ్గరగా వచ్చింది. చూడండి, దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? తెలుపు భాగం ఖచ్చితంగా ఉత్తర ధ్రువం, నార్త్ పోల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అయస్కాంతం యొక్క వ్యతిరేక ధ్రువాలెప్పుడూ ఆకర్షించుకుంటాయి. కాబట్టి అయస్కాంతంలోని తెలుపు భాగం దిక్సూచిలోని దక్షిణ ధ్రువాన్ని ఆకర్షించిందంటే ఈ అయస్కాంతం యొక్క తెలుపు భాగం ఖచ్చితంగా ఉత్తర ధ్రువం, నార్త్ పోల్ అయి ఉంటుంది. మరి పసుపు భాగం? తెలుపు భాగం ఉత్తర ధ్రువం అయితే పసుపు భాగం దక్షిణ ధ్రువం అవుతుంది. ఇప్పుడు మనం ఇంకొక అయస్కాంతాన్ని తీసుకుందాం. దీన్ని కూడా దిక్సూచి దగ్గరగా తీసుకెళ్దాం. ఇప్పుడేం జరుగుతుందో చూడండి. దిక్సూచిలోని ఉత్తర ధ్రువం, నార్త్ పోల్ ఈ వైపుకు ఆకర్షించింది. అంటే ఈ అయస్కాంతం యొక్క ఈ చివర ఖచ్చితంగా దక్షిణ ధ్రువమై ఉంటుంది. అలాగే ఇంకో చివర ఉత్తర ధ్రువం అవుతుంది. అంతే కదా! ఈ చిన్న లాజిక్ ఉపయోగించి మనం ఏ అయస్కాంతం యొక్క దిశలనైనా కనుగొనొచ్చు. అసలు చెప్పాలంటే మనకు దిక్సూచి కూడా అవసరం లేదు. మరొక అయస్కాంతం ఉంటే చాలు. వీటిని చూడండి, ఇవన్నీ వివిధ రకాల అయస్కాంతాలు. ఇప్పుడు మనం ఈ అయస్కాంతాలను తీసుకొని వాటి యొక్క ఉత్తర, దక్షిణ ధ్రువాలను కనుక్కుందాం. ఇప్పుడు ఒక గుర్రపు నాడాకారపు అయస్కాంతాన్ని తీసుకుందాం. దాని దక్షిణ ధ్రువాన్ని దిక్సూచి దగ్గరగా తీసుకెళ్తే ఏం జరుగుతుందో చూడండి. దిక్సూచిలోని ఉత్తర ధ్రువం గుర్రపు నాడాకారపు అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువానికి ఆకర్షించబడుతోంది. చూసారా? అదే మనం ఉత్తర ధ్రువాన్ని దిక్సూచి దగ్గరగా తీసుకెళ్తే దిక్సూచి యొక్క దక్షిణ ధ్రువం అయస్కాంత ఉత్తర ధ్రువాన్ని ఆకర్షిస్తుంది. సరే, ఇప్పుడు మనం ధ్రువాలను మార్చి మార్చి చూద్దామా? ఇది చాలా బాగుంది కదా! మనం ఎన్నిసార్లు ధ్రువాలను మార్చి మార్చి చూసినా వ్యతిరేక ధ్రువాలు ఆకర్షించుకుంటున్నాయి. సరే, ఇప్పుడొక దండాయస్కాంతాన్ని తీసుకుందాం. దీనికి ఒకవైపు చుక్క డాట్ ఉంది కదా! ఆ వైపును నేను దిక్సూచి దగ్గరగా తీసుకెళ్తున్నాను. చూడండి, దిక్సూచిలోని దక్షిణ ధ్రువం అయస్కాంతానికి చుక్క ఉన్న వైపు ఆకర్షించబడింది. అంటే చుక్క ఉన్న వైపు ఉత్తర ధ్రువం అన్నమాట. ఇప్పుడు అయస్కాంతాన్ని తిప్పి చూస్తే దిక్సూచిలోని ఉత్తర ధ్రువం ఆకర్షించబడుతోంది. ఇలా చేయడం చాలా సరదాగా ఉంటుంది కదా! ఇప్పుడు మనం బిల్ల అయస్కాంతాన్ని తీసుకుందాం. అది చిన్నగా ఉంటుంది కదా! అందుకని 4 బిల్ల అయస్కాంతాలను కలిపి ఒక పెద్ద స్తూపాకార అయస్కాంతంగా తీసుకుందాం. దీనికి ఏది ఉత్తర ధ్రువమో, ఏది దక్షిణ ధ్రువమో పరీక్షిద్దామా? చూడండి, ఈ వైపును దిక్సూచిలోని ఉత్తర ధ్రువం ఆకర్షించింది. అదే దీన్ని తిప్పితే దిక్సూచిలోని దక్షిణ ధ్రువం ఆకర్షించబడుతోంది. అంటే ఈ వైపు ఉత్తర ధ్రువం, ఈ వైపు దక్షిణ ధ్రువం అన్నమాట. ఇది చాలా స్పష్టంగా ఉంది కదా! సరే, ఇప్పుడు మనం ఇంకొక అయస్కాంతాన్ని తీసుకుందాం. అది వలయాకార లేదా రింగ్ అయస్కాంతం. ఇది మధ్యలో రంధ్రం ఉన్న బిల్ల అయస్కాంతం లాంటిది. దీని ఒక చదునైన భాగం ఉత్తర ధ్రువం అయితే మరోవైపు దక్షిణ ధ్రువం అవుతుంది. సరే, ఇప్పుడు మీరు దిక్సూచి కదలికను బట్టి
మీరే ఊహించండి. మనం అనుకున్నట్టు దిక్సూచికి దగ్గరగా ఉన్న వైపు దక్షిణ ధ్రువం, అవతలి వైపు ఉత్తర ధ్రువం. ఒకవేళ మనం అయస్కాంతాన్ని తిప్పామనుకోండి, దిక్సూచిలోని ముల్లు కూడా గిరగిరా తిరుగుతోంది. చూడండి. సరే, ఇప్పుడు మనం చివరగా ఇయర్ ఫోన్స్‌లో ఉండే అయస్కాంతాన్ని పరీక్షిద్దామా? ప్రతి స్పీకర్‌లోనూ అయస్కాంతం ఉంటుంది. సరే, ఇప్పుడు మనం దీన్ని పరీక్షించి చూద్దాం. చూడండి. ఇయర్ ఫోన్ ఒకవైపుకు దిక్సూచిలోని ఉత్తర ధ్రువం, అలాగే మరోవైపుకు దక్షిణ ధ్రువం ఆకర్షించబడుతోంది కదా! చూడండి.